జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ ప్రచారం ధూమ్ధామ్గా సాగుతోంది. ఆయన ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డితో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రజలను కలిసి మరోసారి తనకు ఎంపీగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జహీరాబాద్లో టీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమంటున్న బీబీ పాటిల్తో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. కామారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ ప్రచారం జోరుగా కొనసాగడం జరుగుతుంది. ప్రజలు బ్రహ్మరథం పడడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు అందిపుచ్చుకున్నటువంటి అనేక మంది ప్రజలు బ్రహ్మరథం పడడం జరుగుతుంది. ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీకి స్వాగతం పలకడం. ఈ నేపథ్యంలో గడప గడపకి వెళ్ళేసి ఓట్లు అడగడం జరుగుతుంది. ఎంపీ బీబీ పాటిల్ గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. పాటిల్ గారు చెప్పండి, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? మొట్టమొదటిగా రెండోసారి అవకాశం ఇచ్చినందుకు సీఎం గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నా. అట్లానే మా ఎమ్మెల్యే గారికి, ప్రజలకు ధన్యవాదాలు. ఈ 4-5 నుంచి మా ప్రచారం చాలా జోరులా నడుస్తుంది. తప్పకుండా అసెంబ్లీలో ఎట్లా రెస్పాన్స్ ఉంది అంతకుండా ఎక్కువ రెస్పాన్స్ ఇప్పుడు కూడా ఉంది. ప్రతి ప్రజలు వాళ్ళ సొంతం ఇచ్చి మీకు సపోర్ట్ చేస్తాం, టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తాం, కార్పొరేట్ ఇస్తామని చెప్తున్నారు. పాటిల్ గారు, ఒక విషయం స్పష్టంగా చెప్పండి. జైరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు ఉండడం జరుగుతుంది. బహుభాషలు కూడా ఇక్కడ అవసరం ఏర్పడడం జరుగుతుంది. విభిన్న సంస్కృతులు నిలయమైనటువంటి జైరాబాద్ పార్లమెంటు పరిధిలో ఎలా మీరు ప్రచారం చేయడం జరుగుతుంది? మీ ప్రత్యేకత ఏంటి? జైరాబాద్ పార్లమెంట్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్వర్డ్ పార్లమెంట్ ఉంది. ఒక పక్కన మహారాష్ట్ర స్టేట్ ఉంటుంది, వేరే పక్కన కర్ణాటక స్టేట్ ఉంటుంది. అది వేరే వేరే కల్చర్ ఉంటాయి, వేరే వేరే లాంగ్వేజ్ కూడా ఉంటాయి. ఆ 2 లాంగ్వేజ్ కూడా నాకు మరాఠీ కూడా మంచిగా మాట్లాడవచ్చు, కన్నడ కూడా మంచిగా మాట్లాడుతున్నాను. అందుకోసానికి వాళ్ళతో వాళ్ళ కల్చర్లో మిక్సప్ కానీ వాళ్ళతో ఇంటరాక్షన్ కానందుకు మాకు చాలా కంఫర్ట్ ఉంటుంది. వాళ్ళతో మాట్లాడితే, వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడితే వాళ్ళ అటాచ్మెంట్ కూడా చాలా మంచిగా ఉంటుంది సార్. రెండోసారి కూడా బరిలో నిలిచడం జరిగింది. గత 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం రాబట్టడం జరిగింది. ఇప్పుడు మీరు గెలిస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టబోతున్నా, అదేవిధంగా ఎలాంటి సౌకర్యాలు మీకు ఏర్పడబోతున్నాయి? 65 సంవత్సరాల్లో ఇక్కడ కూడా పని జరగలేదు. అందుకోసానికి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం చేసుకున్నాం. తప్పకుండా ప్రజలు కూడా మాకు నమ్మినలు. ఈ మేనిఫెస్టోలో పెట్టుకున్న మొత్తం ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత మేనిఫెస్టో గాను కూడా వేరే వేరే ప్రోగ్రాంలు చేసుకున్నాం. అదే కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, సార్ చేసింది, శ్రీనివాస్ రెడ్డికి చేసింది, రైతు బంధు పథకం కానీ, రైతు బీమా పథకం కానీ, మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ, కేసీఆర్ కట్ కానీ, ఇటువంటి వేరే వేరే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమం చేసుకున్నాం. అందుకోసానికి ప్రజలు మాకు నమ్మిన్లు. మా అసెంబ్లీ ఎలక్షన్లో ఇదంతా చూసుకొని వేరే వాళ్ళు మాకైనా మంచిగా మేనిఫెస్టో పెడితే కూడా వాళ్ళకు పోటీ ఇవ్వకుండా మాకు ఓటీజీ గెలిపించినందుకు ధన్యవాదాలు చేస్తాం. అంటే గడిచిన 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం చాలా మొండి వైఖరిని అవలంబించడం జరిగింది. మీరు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇప్పటివరకు ఎలాంటి హోదా కల్పించలేదు. ఈ నేపథ్యంలో రేపు మీరు గెలిచిన తర్వాత ఏ విధమైన ఏర్పాటు చేయబోతున్నారు? కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అడగబోతున్నారు? అది నిమ్స్ ఇండస్ట్రీ పని నడుస్తుంది. తప్పకుండా ఇండస్ట్రీ వస్తే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. అందుకోసానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అట్లానే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రావాలని మేము అందరు ఎంపీలు కూడా వాళ్ళకి కొట్లాడతాం. తప్పకుండా తీసుకొని వస్తాం. జాతీయ హోదా అంటే 90% పేమెంట్ ఏమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 10% పేమెంట్స్ తెలంగాణ నుంచి ఇట్లా ప్రొసీజర్ ఉంటుంది. తప్పకుండా ఈ డెవలప్మెంట్ చేసుకుంటాం. మనతో పాటు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి గారు ప్రచారం ఏ విధంగా కొనసాగడం జరుగుతుంది? ప్రజలు ఎలాంటి ఫీడ్బ్యాక్ అందించడం జరుగుతుంది? మీ గెలుపుపై మీ ప్రత్యేక ధీమా ఏ విధంగా ఉంది? ఈరోజు పొద్దున్న నుంచి మేము మా బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు బాన్స్వాడలో జరగబోయే 4వ సభ మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి బీబీ పాటిల్ గారి నేతృత్వంలో, మా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో పొద్దున్న నుంచి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ విధంగా అయితే మన అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఏ విధంగా అయితే ప్రజలు ఉండనో, కార్యకర్తలు స్పందన ఉండనో, అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ పనిచేయడం జరుగుతున్నది. ఇంకా రాబోయే 10 రోజులలో కూడా మొత్తం కాన్స్టిట్యున్సీ, మొత్తం నియోజకవర్గంలో మొత్తం తిరిగి, ఇంటింటికి తిరిగి, గడప తిరిగి, ఏదైతే మనం గత 5 సంవత్సరాల నుంచి మొత్తం మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో, మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే మనం కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ చేసుకున్నామో, ఇంకా అదే రాబోయే 5 సంవత్సరాలు కూడా మా ఎంపీ గారితో పాటు అందరం కలిసి ఇక్కడ బాన్స్వాడ నియోజకవర్గాన్ని ఒక బంగారు నియోజకవర్గంగా చేసుకుంటామని చెప్పేసి మాకు నమ్మకం ఉన్నది. దాదాపుగా త్రిముఖ పోటీ ఈ నియోజకవర్గం నెలకొనడం జరిగింది. దాదాపుగా గెలుపు ఎటువైపు ఉండబోతున్నాయి? ప్రజలతో మీరు నేరుగా ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది. సంక్షేమ ఫలాలు అందుకున్నటువంటి ప్రజలు ఏమంటున్నారు? అసలు మాకు పోటీ ఎవరు లేరు అనిపిస్తుంది. ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి మేము చూస్తుంటే, క్యాన్వాసింగ్ చేస్తుంటే మొత్తం ప్రజలు బ్రహ్మరథం కడుతున్నారు. ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఎవరైతే
ఉన్నారో మన క్యాండిడేట్లు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల గురించి పట్టించుకునే నాయకులు గారు. గత 70 సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, బీజేపీ ప్రభుత్వం ఉండే, ఎప్పుడు కూడా తెలంగాణని పట్టించుకోకుండా ఈరోజు మేము తెలంగాణ కోసం అది చేస్తాం ఇది చేస్తాం నుంచి ముందుకు రావడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా నమ్మరు వాళ్ళకు. మళ్ళీ మా కేసీఆర్ గారు ఏదైతే సంకీర్ణ ప్రభుత్వం కానీ ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఈ కేంద్రంలో మా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి గట్టి నమ్మకం మాకు ఉంది. మొత్తానికి గెలుపు ఎప్పుడు కూడా ఖరారైంది, మిగిలింది మెజార్టీ మాత్రమే. ఈ నేపథ్యంలో ప్రజల నుండి బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావడం జరుగుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రజలు అత్యధిక మెజార్టీతో ఈ పార్టీకే బీబీ పాటిల్ గారిని గెలిపిస్తామని నిశ్చయించుకోవడం జరిగిందని ఇరువురు అనడం జరుగుతుంది. శివతకసి రవీందర్, టీ న్యూస్, కామారెడ్డి జిల్లా.